అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇక్కడ 3 kgs బియ్యం పిండి తీసుకున్నానండి మురుకులు చేయడానికి. మురుకుల్లోకి కరకరాలుతూ రావాలంటే ఏమైనా కిలోకు 1/2 కిలో పుట్నాల పిండి తీసుకోండి. పుట్నాల పిండి మిక్సీ పట్టుకున్నా బాగానే వస్తుంది, లేదంటే గ్రైండర్లో అది పిండి పట్టించుకోండి. పిండి పట్టించుకున్నా వస్తుంది. ఒకవేళ మిక్సీ పట్టుకుంటే అయితే జల్లించుకోండి, అందుకంటే చిన్న చిన్న ముద్దలు లెక్క ఉంటాయి కదా. అందులో 2 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. ఓమా, జీలకర్ర, నువ్వులు వేసుకొని మంచిగా కలుపుకోండి పిండిని. పిండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోండి. మనము ఏదైతే మురుకులు చేస్తాం చూడండి, స్టార్ బిల్లతో చేసుకుంటాం కదా, అట్లా మురుకులు చేసే దాంట్లోకి ఈజీగా మనం ఒత్తితే ఈజీగా బయటకు వచ్చేటట్టు కలుపుకోండి క్వాంటిటీని. ఇక్కడ కొంచెం వాటర్ పోసి కలిపేది క్లిప్ మిస్ అయిందండి వీడియో షూట్ చేసేటప్పుడు. ఇందులో గోరువెచ్చని నీళ్ళు పోసుకుంటే మంచిగా వస్తుందండి, కరకరలాగా వస్తుంది. గోరువెచ్చని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. మీరేమేమి చేసుకున్నారో దసరాకి మాకు కామెంట్ బాక్స్లో చేయండి. ఇవైతే మేము దసరాకి చేసుకున్నాము, కానీ వీడియో ఎడిటింగ్ చేసి నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండా వీడియో ఎడిటింగ్ చేసి పెట్టేసరికి లేట్ అయిపోయింది. ఇలా కాల్చుకోండి. నేను ఇదివరకు కూడా షార్ట్ వీడియో పెట్టాను, కాకపోతే అందులో ఇవన్నీ కలపలేదు, ఓన్లీ ఇంట్లో మొత్తం కొన్ని చేసి ఉంటుంది. ఇక దసరాకి మా అమ్మ వాళ్ళకి మాకు అందరికీ సరిపోయేంత ఎక్కువ చేసాం కదా, అందుకని వీడియో తీసి మీకు చెప్పాను. ఇది మా మమ్మీ చేసినవి, చాలా బాగా వచ్చినాయి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం మస్తు ఉంటాయి. ఇట్లా ఒక కాటన్ క్లాత్లో పోసుకొని ముగ్గుట్లో వేసుకోవాలి. మీరు ఆయిల్ బాగా వేడి కాకముందుకు నార్మల్ వేడి మీదే పోసుకోండి. బాగా ఆయిల్ వేడైందంటే అప్పాలు తొందరగా మాడిపోతాయండి. మంచిగా స్లో ఫ్లేమ్లో కుక్ అయితే మంచిగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది, కరకరలాడతాయి. ఇట్లా మొత్తం ఆయిల్ మీద బుడగలు వస్తాయి కదా, ఆ బుడగలన్నీ పోయే వరకే కుక్ చేసుకుంటే రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.